ఏంది మందల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఇన్ నట్సెల్. ఎప్పుడు సినిమాలేనా దానికి మించిన స్టోరీ, హైప్, గూస్ బంప్స్, బిట్రేయల్స్ అబ్బో చాలా ఉన్నాయి. ఒక టైంలో ఏపీ పాలిటిక్స్ ను చూసి దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అని అన్నారుగా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని 3 ఫేజ్లలో డివైడ్ చేద్దాం మనం. 1 క్యాంపెయినింగ్, 2 ఎలక్షన్ డేట్, 3 రిజల్ట్స్, రియాక్షన్ అండ్ ఎవాల్యుయేట్. ఫేజ్ 1 2019 తర్వాత ఆఫ్టర్ ఎ హ్యూజ్ డిఫీట్ బై ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనానికి టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ విని ఎరుగని రీతిలో 150కి పైగా స్థానాల్లో విజయ్ బావుట ఎగరేసింది. వైసీపీ ఈజీగా ఇంకో 2 ఎలక్షన్లు కూడా గెలిచేస్తుందనే టైం అది. జగన్మోహన్ సునామీ, పులివెందుల పులి, సింహం ఇలాంటి పదాలు యూజ్ చేస్తున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడం, రోడ్డు మీద కళ్యాణ్ బాబుని పోలీసులు ఆపడం, వారాహిని రద్దు చేయడానికి ప్రయత్నాలు చేయడం ఇలా చాలా జరిగాయి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని తిట్టడం, వైసీపీ ఎమ్మెల్యేలు పర్సనల్ గా వెళ్ళిపోవడం, మాట ఎత్తితే 3 పెళ్లిళ్ళని కళ్యాణ్ బాబు అనడం ఇలా కొంతకాలం గడిచింది. జగన్మోహన్ జనానికి సంక్షేమ పాలన ఇస్తున్నాడు, అది కూడా అప్పులు చేసి మరి. 151 సీట్లు గెలిచాక జగన్మోహన్ తట్టుకోవడం కష్టం. సో 2019లో సెపరేట్ గా పోటీ చేసిన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసాయి, ఒక అలయన్స్ ఫామ్ చేసాయి, అదే ఎన్డీఏ. జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఇంకో పక్క అమ్మఒడి, విద్యా దీవెన లాంటి స్కీమ్స్ తో నవరత్నాలు ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసి ఈజీగా 24 ఎలక్షన్ స్వీప్ చేస్తామనే ధీమాలో జగన్ మావయ్య. ఇక్కడికి 4 ఏళ్లు అయిపోయాయి. క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. సిద్ధం అని జగన్ మావయ్య, ప్రజాగలం అని టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ. సవాళ్లు ప్రతి సవాళ్లు. పాతాళంలోకి తొక్కేస్తామని కళ్యాణ్ బాబు. జగన్ గుర్తు పెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. వై నాట్ 175 జగన్ బాబు. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. కొన్ని హాట్ నియోజకవర్గాల్లో అయితే ఆల్మోస్ట్ స్కాచింగ్ సిచ్యువేషన్స్. కాన్స్టిట్యున్సీస్ లైక్ గుడివాడ, పిఠాపురం, మంగళగిరి, నెల్లూరు ఎక్సెట్రా కొట్టుకోవడమే తక్కువ ఇక్కడైతే. కళ్యాణ్ బాబు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను కానీ 1,00,000 మెజారిటీ వస్తుందని జనం. కళ్యాణ్ గారి మీద గెలిస్తే వంగ గీతకి డిప్యూటీ సీఎం ఇస్తాను జగన్ మావయ్య. సవాళ్లు ప్రతి సవాళ్లు. క్యాంపెయినింగ్ ఇంకో వారంలో అయిపోద్ది అనే టైంలో మూవీ యాక్టర్స్ అండ్ జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయినింగ్ వచ్చారు. అప్పుడు రోజా గారు వాళ్ళెంత, వాళ్ళ ప్రాణాలు ఎంత అని చిన్న చూపు చూశారు. వాళ్ళెంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. దీంతో కిరాక్ ఆర్పి రివర్స్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు. 2 సార్లు నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సడన్ గా పల్నాడులో ఎంపీగా టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా సిద్ధం ఈవెంట్లలో భయంకరమైన మాటలు మాట్లాడారు. ఇది చాలా షాకింగ్ న్యూస్. 2 సార్లు ఒక దగ్గర గెలిచి సడన్ గా వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. ఇంకా అది క్యాంపెయినింగ్ కి లాస్ట్ డే. సిద్ధం ప్రోగ్రామ్ లాస్ట్ పిఠాపురంలో ముగియనుంది. నేనే గెలుస్తా అని బల్లగుద్ది చెప్పేసింది వంగ గీత. కట్పన్న ఎలక్షన్ డే. స్టేట్ అంతా బిజీ. మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయింది. పిఠాపురంలో వంగ గీత గారు ఓటు వేయడానికి వెళ్తుంటే ఎవరో గ్లాస్ గుర్తు కోటి అని చెప్పారంట. అండ్ అలాగే గీత గారు కూడా మర్చిపోకండి అనే వీడియో కూడా వైరల్ అయిపోయింది. ఫుల్ హీట్ లో ఓటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. నేను కూడా 2 గంటలకు నిద్రలేసి ఓటేసా అనుకుంటే అది వేరే విషయం. అండ్ ఈ టైంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన శివకుమార్ ఒక ఓటర్ను కొట్టాడు. ఆ ఓటర్ న్యూటన్స్ లాస్ బాగా చదివినట్టున్నాడు, అందుకని తిరిగి కొట్టేశాడు. ఇప్పుడు ఎందుకు కొట్టాడంటే రీజన్ ఎమ్మెల్యే గారు ఆయన ఫ్యామిలీ వెళ్లి లైన్ లో నిలబడకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయారంట. క్యూలో రాండి అన్నందుకు కొట్టేశారంట ఎమ్మెల్యే గారు. కానీ ఎమ్మెల్యే గారి సైడ్ వాదన ఏంటంటే ఆ ఓటర్ మహాశైలో అబ్యూజివ్ గా మాట్లాడారంట క్యాస్ట్ సంబంధించి, అందుకని మనోడు కొడేశాడంట. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా 1 గంట లోపు స్టేట్ అంతా పాకిపోయింది. వైసీపీకి అగెయిన్స్ట్ గా పోస్టులు పడ్డాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద పోలింగ్ ఈవినింగ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో 80.66% ఓట్లు పోలయ్యాయి. ఆల్మోస్ట్ 1 మంత్ టైం ఉంది ఇంకా రిజల్ట్స్ కి. అండ్ ఈ టైంలో పిఠాపురంలో వంగ గీత గారు గెలుస్తారని యాంకర్ అయిన శ్యామ్లా కొన్ని వీడియోస్ చేశారు అండ్ ఫేమస్ అయిపోయారు. దాంతో మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ కే పాల్. వైజాగ్ లో ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న వైసీపీ. అది రిజల్ట్స్ డే. టీడీపీకి ఒక నియోజకవర్గంలో లీడ్ వచ్చేసింది పొద్దున్నే. గంట తిరిగేసరికి ఎన్డీఏ అలయన్స్ కి తిరుగులేని మెజారిటీ. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన లీడ్. ఫస్ట్ టైం మంగళగిరిలో టీడీపీ లీడ్ లోకి వచ్చింది. ఎప్పుడు సర్వేపల్లిలో గెలవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 5 ఎలక్షన్ల తర్వాత లీడ్ లోకి వచ్చారు. నగర్లో రోజా వెనుకంజ, గుడివాడలో కొడాలని వెనుకంజ, నెల్లూరు ఎంపీ రేస్ లో విజయసాయిరెడ్డి వెనుకంజ. ఈ టైంలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం లో పాందూరిందని పసిగట్టి ఆ ఈవీఎం ని పగలబడేశారు. ప్రజాసేవ కోసం ఏమన్నా చేస్తారు. ఇన్ని బ్యాడ్ న్యూస్ లలో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జగన్ మావయ్య 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 2024 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చేసింది. పోటీ చేసిన 21లో 21 స్థానాల్లో జేఎస్పీ విన్ అయింది. వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. 2 ఎంపీ సీట్లు కూడా వచ్చాయి జనసేన పార్టీ. అండ్ మంగళగిరిలో లోకేష్ 90,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అంతా హ్యాపీస్. ఈవినింగ్ రిజల్ట్ రాగానే ప్రెస్ మీట్ లో జగన్ మావయ్య స్పీచ్ విత్ స్పిరిట్ అనమాట. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మోసం ఎక్కడో జరిగిందన్నారు అండ్ అది చేసింది ఎవరో చెప్పలేదు. ఓడిపోవడం కొత్త కాదు మాకు, వీల్ బౌన్స్ బ్యాక్ అని అలసిపోయిన వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి ప్రజల కోసం మేము ప్రతిపక్షంలో నుంచి వాయిస్ రైస్ చేస్తున్నారు. అండ్ కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం.
ఎండ్ ఆఫ్ ద డే అన్నట్టు పిఠాపురం విషయం చెప్పలేదు కదా. 70,000 ఓట్ల మెజారిటీతో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారి మీద గెలిచారు. ఒకప్పుడు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేతో వెళ్ళిన జనసేన పార్టీ ఇప్పుడు 21లో 21 మంది ఎమ్మెల్యేలతో వెళ్తుంది. వైసీపీ ఇప్పుడు జనసేన పార్టీ లాగా కూడా ట్రీట్ చేయలేదు. బట్ ఇప్పుడు వైసీపీ కంటే 10 సీట్లు ఎక్కువ గెలిచింది. ఎవడరా వాడు న్యూటన్ తాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎక్కడ పడినా నువ్వు ఎవరు తాలూకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకుంటున్నారంట. ఒక సీటు గెలిచినోడు 151 సీట్లు గెలిచినోడిని దింపితే ఎట్టుంటుందో చూపించాడని చాలా మంది అంటారు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. బట్ వైసీపీ వాళ్ళ మాటలు ఏంటంటే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయమని. స్టేట్ అంతా రిజల్ట్స్ తో షాక్. 2019కి 2024 అప్ సైడ్ డౌన్ అయిపోయింది. ఇట్స్ నథింగ్ లెస్ దెన్ టాప్ సిటర్ విలన్. జూన్ 12 ఏపీకి సీఎం గా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. సో మేము ఏ పార్టీకి కాదు భయ్యా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, దేనికి కాదు. మేము వీఆర్ నాట్ అతీతం టు ఎనీ పార్టీ. ఈ వీడియో చేసాం, ఎవరన్నా హర్ట్ అయి ఉంటే మేమేం చేయలేం. గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్, ఓడిపోయిన వాళ్ళకి చిన్న చాంప్ అని తప్ప ఏం చేయలేం మేము. సో విత్ దిస్ నోట్ ఐ ఎండ్ దిస్ వీడియో. తొందరలో ఆసీకి కోసేస్తాం. ఐ మీన్ ఉప్పెన్ ఆయన నచ్చలు రాబోతుంది తర్వాత. వెయిట్ ఫర్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని మీరు బొటనవేలుతో నొక్కతారో చిటికినేలతో నొక్కతారో లేకపోతే దేంతో నొక్కతారో నాకు తెలియదు, కానీ నొక్కుకోబోవాలి. ఎలక్షన్ బూత్ కెళ్ళి 2 ఓట్లు వేసారు, అదే చేత్తో మా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కితే మేము హ్యాపీ అన్నట్టు నాది కూడా మీ కులమే. సీ యు గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. పూసే పున్నమి వెన్నెలలో